గర్భవతులకి నార్మల్గా సమ్మర్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సమ్మర్లో స్పెసిఫిక్గా మనకి ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది కాబట్టి ఆ హీట్ వల్ల డీహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, డీహైడ్రేషన్తో మనకి చాలా మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి. సో కాళ్ళ పిక్కలు పట్టేయడము, ఎక్కువ మజిల్ సోర్నెస్ అనిపించడము, కాళ్ళు చేతులు లాగుతూ ఉండడము, జనరలైజ్గా వీక్నెస్ ఉండడము ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దీంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రం వెళ్తున్నప్పుడు మంటగా ఉండడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ కాంప్లికేషన్ వల్ల మనకి తొందరగా డెలివరీ అయ్యే రిస్క్, దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేసే రిస్క్ ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేయాలంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొట్టమొదటిది అడిక్వేట్ హైడ్రేషన్. ప్రాపర్గా వాటర్ కంటెంట్ తీసుకోవాలి. అంటే ఒక 3 నుంచి 4 లీటర్ల వాటర్ మినిమం తీసుకోవాలి. దీంతో పాటు బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఫుడ్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే సాలడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, కీరా లాంటివి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఆయిలీ కంటెంట్ తగ్గించాలి. అలాంగ్ విత్ ఇట్ మనం తినే సాల్ట్ కంటెంట్ కూడా తగ్గించాలి.